హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Ven231 బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఈరోజు మ్యాటర్ ఏంటంటే నేను ఎర్లీ మార్నింగే లేసేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. సో టుమారో అయితే మేము విలేజ్కి అయితే వెళ్తా ఉన్నాము. కాబట్టి ఈరోజు అయితే మార్నింగే లేసాను, ఎర్లీ మార్నింగ్ 6కే లేసాను అనమాట. ఈరోజు వచ్చేసి చాలా వర్క్స్ ఉన్నాయి. మొత్తం ఇల్లంతా సెట్ చేయాలి. సెట్ చేసుకొని ఇంకా ఊరికి వెళ్ళిపోయినా అంటే మళ్ళీ వచ్చే టయానికంతా నాకు కొంచెం వర్క్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇల్లంతా సెట్ చేయాలి. అలాగే మా వారి కోసం కొన్ని స్నాక్స్ ఐటమ్స్ కూడా చేసి పెట్టాలన్నమాట. ఇవి కూడా మీకు చూపిస్తాను తప్పకుండా. ఇంకా వచ్చేసి యాక్చువల్లీ నాకు ఒకటి చాలా బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఏంటంటే మా హస్బెండ్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానని నాకైతే చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఎవరికైనా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే నాకు ఇక్కడ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మా హస్బెండ్ అంత మంచిగా చూసుకుంటారు కాబట్టి నాకైతే అస్సలు వెళ్ళాలని ఉండదు. కాకపోతే పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకున్న టైంలో పిల్లలను స్కూల్ పంపిస్తే నేనైతే ఊరికి వెళ్ళడానికైతే అస్సలు ఉండదు. పిల్లలు నన్ను వదిలిపెట్టి ఒక్క సెకండ్ కూడా ఉండరండి వాళ్ళు. కాబట్టి వాళ్ళని వదిలేసి నేను ఊరికి వెళ్ళడానికి అస్సలు ఉండదు. కాబట్టి సమ్మర్ హాలిడేస్లో మాత్రమే నేను ఊరికి వెళ్ళాల్సింది ఉంటుంది. అదనమాట. ఎండలు ఎక్కువ ఉన్నా కూడా ఈసారి అయితే వెళ్ళడానికైతే రెడీ అయిపోయినాను. ఎలా ఉంటుందో ఏమో చూడాలి. ఎండలు ఏ విధంగా ఉంటాయి ఏంటనేది మొత్తము అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైపోతుంది. మా మమ్మీ అయితే చెప్తుంది ఎండలు అయితే టూ మచ్ ఉన్నాయి అనేసి. ఇక్కడే ఈ విధంగా ఉందంటే మన ఫేస్ ఇంకా అక్కడ పోయిన తర్వాత ఈ విధంగా అవుతుంది. మొత్తం బ్లాక్ అయిపోతాను అనమాట. నేను టూ మచ్ బ్లాక్ అయిపోతాను, అది మాత్రం పక్కా. మళ్ళీ వచ్చిన తర్వాత సెట్ అయిపోతాంలేండి. పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడము చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న టైంలో అయితే. ఇది మా హస్బెండ్కి వదిలిపెట్టి వెళ్ళాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది. పర్లేదు, మేనేజ్. మా హస్బెండ్ అయితే చాలా మిస్ అవుతాను, నేను టూ మచ్ మిస్ అవుతాను అనమాట. ఇట్స్ ఓకే, పర్లేదు. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు అయితే ఇంకా పడుకున్నారు. మా హస్బెండ్ అయితే జిమ్కి వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడు నేను ఇప్పుడే లేసేసి ఇంకా ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను వన్ బై వన్. అలాగే ఈరోజు సాటర్డే అండి. సాటర్డే రోజు బ్లాగ్ ఇదైతే పూజ అయితే చేయాలి. పూజ నచ్చినట్టయితే బ్లాగ్ చేసి ఐజన్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్. ఏంటి విషిత మోహన? ప్లీజ్ ఫ్రెండ్స్ అలా చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు ఎందుకు బయటికి పోతారు అంట ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. నా అమ్మ కదా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయమని అడుగుతుందండి మా పాప. సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారులే. సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే. బెదిరిస్తావా? సబ్స్క్రైబ్ చేస్తారా చెయ్యరా? చేస్తారు. ఫ్రెండ్స్, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అయితే చేసేస్తాను అనమాట. ఇప్పుడు దర్శనమంటున్నా. ఈ పాప స్నానం చేయలేదు ఇంకా. చిచ్చి ఇప్పుడే లేచింది. చిచ్చి చేపిస్తా ఆగు, 2 minutes ఆగు. ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా హస్బెండ్ జిమ్ నుంచి వచ్చి కొద్దిసేపు పడుకొని ఇప్పుడే స్నానానికి అయితే వెళ్ళారనమాట. ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. నాకు ఈరోజు మార్నింగ్ ఏమనిపించిందంటే, ఇంట్లో సేమియా ఉందన్నమాట. సేమియా లాస్ట్ మంత్ తీసుకుని వచ్చాను. ఈరోజు సాటర్డే కదా, అలాగే పూజ చేస్తున్నాను. కొంచెం పాయసం చేద్దాం అనుకున్నాను. అలాగే సగ్గుబియ్యం కూడా లేస్తానే నానబెట్టేస్తాను నేను.
ఇదిగోండి లేస్తానే సగ్గుబియ్యం నానబెట్టేసాను, మంచిగా నానిపోయింది. ఇదిగోండి మంచిగా నానిపోయింది అనమాట. మార్నింగ్ లేసి నానబెట్టాను, నానిపోయింది. జస్ట్ ఒక 1 అవర్లో అయితే నానిపోయింది. ఇవి వచ్చేసి నిన్న మా హస్బెండ్ తీసుకొని వచ్చారు. ఇవి ఏంటివి కిరే? మ్యాంగో. సరే వీటి పేరు ఏంటో, బల్బెరియా, బ్లూబెరియా, తోతాబరి అంట. తోతాబరి నేను చేపిస్తా, వద్దా పాప చేసుకోలేదు. ఇది ఏదో నాకు ఇక్కడ నుంచి ఇది మార్కు అన్నట్లు అనిపిస్తుంది. కరెక్ట్ ఇక్కడ ఉన్నా కానీ పాలు పొంగిపోయినాయి. చూడండి మీతో మాట్లాడుతూ ఉంటే ఇట్లా అయిపోయింది నాకు. పాలు పొంగినాయి. శనివారం రోజు ఇంట్లో పాలు పొంగినాయి. మంచిదే. పొంగినాయి. ఇడ్లీ రవ్వ ఉంది. ఇడ్లీ పిండి పునుగులా? మైదా పిండి లేదు కదా, పూరి పిండి కదా నువ్వు ఇచ్చినది. డిఫరెంట్. పూరి పిండి వేరు, మైదా పిండి వేరు. ఇది బాగుంటుందో ఇప్పుడు సేమియా అంతోటి ఏం కాదు, కొంచెమే అవుతుంది. నువ్వు తినట్లేదు నీకు పడతాయి. కొంచెమే వేస్తాను. అవి సగ్గుబియ్యం ఉన్నాయి కదా, పీల్చుకుంటే గట్టిగా అయిపోతుంది. ఎందుకు కొంచెం ఎట్లన్నా చేసుకో. నేను తినేది ఒక కప్పు తింటా, చేసినా తింటలేదు అని అంటే చెంపలు పలుకుతాయి. ఒక లిక్విడ్ టైప్. అవి నాకు తెలియదు అబ్బా, నీ టెక్నాలజీ నాకు తెలియదు. నేను చెప్పింది నేను ఒక కప్పు తింటా. సర్లే పో, నీదే జిమ్ వాడని ఓ చూపిస్తున్నావు. బాగుంది. సో ఫ్రెండ్స్ చూడండి, పాప వాళ్ళ డాడీ ఇలా కట్టుకున్నాడు అనేసి అలాగే కావాలంట, కట్టించుకుంటుంది మళ్ళీ వాళ్ళ డాడీతో. నీకెందుకే అట్లా? నువ్వు నానవా? బాగా ఎక్కువ ఇది. ఇక్కడ చూపి, ఇక్కడ చూపి. వావ్ చాలా బాగుంది. ఇద్దరు ఎక్కువ తిరగాలి, పడేవు చాలుగా. Pretty butterfly, down in the butterfly. ఎట్లా మీ ఇష్టం మోహన? ఎట్లా? మిషన్తో నువ్వు హైలైట్ ఉన్నావు తెలుసు అట్లా కట్టుకొని. పింగ్విన్ ఉంటుంది చూడు, పింగ్విన్. పింగ్విన్ లాగా ఉండవు నువ్వు. సో ఇక్కడ వచ్చేసి పల్లీలు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసాను ప్రస్తుతానికి అయితే. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి సేమియా ఎంత వేయాలి మనం, 2 కప్స్ వేస్తామా 3 కప్స్ వేస్తామా మన చాయిస్. తర్వాత దాన్ని బట్టి వాటర్ అయితే వేసేసుకోవాలి. పాయసం కూడా రెడీ అయిపోయింది. అవుతుంది బాబాయ్, పాప చూడు నన్ను కొరుకుతుంది. సో నేనైతే ఈ కప్పుతో కొంత పెట్టి వేసేసుకుంటున్నా.
1 2 కప్స్ వేస్తున్నా చాలు, ఎందుకంటే పాయసం కూడా చేస్తాను కాబట్టి ఎక్కువ అయితే చేస్తలేను. నేను సపరేట్ ఏం ఫ్రై జస్ట్ వేపలేదండి, దీంట్లోనే వేస్తున్నాను. వాటర్ వేయకముందు దీన్ని వేసేసి సేమియా వేసేసి కొంచెం వేడి వేసిన తర్వాత వాటర్ వేసుకుంటాను. ఇదిగోండి పాయసం అయితే రెడీ అయిపోయిందనమాట. ఇక్కడైతే ఇలా అయితే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. దీన్ని కొంచెం వేడి చేసేసి ఇందులో వాటర్ అయితే వేసేస్తాను ఇప్పుడు. జున్ను ఏం చేస్తున్నావు? అన్నీ పడేస్తున్నావు ఏమి? నీకే 3 ఫుల్ కాకుండా మీడియం అయితే వేసేస్తున్నాను. మన కరివేపాకు చెట్టు లేకుండా నాటాడు మా హస్బెండ్. చాలా మంచిగా వస్తుంది అనమాట, మాకు చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఫ్రెష్గా వేసి స్మెల్ కూడా చాలా బాగుంది. మా అత్తమ్మ వాళ్ళకి ఇచ్చేస్తాను కొంచెము. సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఎవరు ఎప్పుడు చేస్తారా? వాళ్ళు ఎక్కువ ఫోన్ చేస్తారు. తయారు చేసేసాను ఫైనల్లీ. అటుకులు బొరుగులు అయితే వేసేసాను స్నాక్స్కి. మా పాప ఇప్పుడే పడుకొని లేచింది. ఇదన్నమాట.